నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కుటుంబానికి భార్యాభర్త రెండు చక్రాలు. ఈ వాక్యాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అంటే భార్యాభర్త ఇద్దరూ సమానమే. భార్యాభర్త అన్యోన్యంగా ఉంటేనే కుటుంబం సవ్యంగా సాగుతుంది. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం బాగుంటుంది, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. కానీ కుటుంబం సక్రమంగా ఉండాలంటే మహిళలు హింస భరించాల్సిందే అనే భావజాలం మన దేశంలో ఉంది. స్త్రీ పురుషుడు చెప్పినట్లు నడుచుకోవాలి, ఎదురు చెప్పకూడదు. అన్ని విషయాలు ఆమెకు తెలియవు, సరైన నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం ఇంట్లో ఉండి పిల్లలను భర్తను చూసుకుంటే చాలు. ఒకవేళ భర్తకు కోపం వచ్చినా కొట్టినా భరించాలి అనే ఆలోచనలు నేటికి చాలామంది పురుషుల్లో ఉన్నాయి. ఈ విషయాన్నే బయటపెట్టింది ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ ప్రకటించిన నివేదిక. ఆ నివేదికలోని అంశాల గురించి చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి కార్యక్రమంలో మనం ఇంద్ర పార్క్ దగ్గరలో ఉన్న అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్లో ఉన్నామండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ బాబీ గారు ఉన్నారు. సో బాబీ గారు ఈరోజు మనకి ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం బాబీ గారు. నమస్కారం అండి. బాబీ గారు ఈరోజు మా సకులకు ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారండి? ఈరోజు వచ్చేసి మనం ఆర్మ్స్ తగ్గడానికి వర్కౌట్ చేస్తున్నామండి. టోన్ అవ్వడానికి, స్ట్రెంత్ పెరగడానికి ఈరోజు వర్కౌట్. ఓకే. సో బేసిక్గా ఈ ఆర్మ్స్లో ఎక్కువగా ఫ్యాట్ అనేది లేడీస్కి ఉంటుంది కదా. సో అంటే ఇక్కడ నుంచి ఆర్మ్స్ అంటే ఇక్కడ వరకు ఆర్మ్స్ వచ్చేసి మనకి ట్రైసెప్, బైసెప్, డెల్టాయిడ్, లైక్ ఫోర్ ఆర్మ్. ఓకే. ఇది వచ్చేసి మనకి ఆర్మ్స్ వచ్చేసి. సో మరి ఇంకెందుకు లేట్, మరి స్టార్ట్ చేద్దామా? వార్మప్ చేద్దాము. సింపుల్ వార్మప్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనము బ్రెస్ట్ మూవ్మెంట్ చేద్దాము. 1 2 3 4 5 రొటేషన్స్. 1 2 3 4 5 6 రివర్స్. 6 5 4 3 2 1. ఇది బేసిక్గా వచ్చేసి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్లో మనము డంబుల్స్ మనకు దొరకకపోతే వాటర్ బాటిల్తో కూడా చేసుకోవచ్చు అండి. 1 kg మనకి 1 లీటర్ వాటర్ బాటిల్తో కూడా మనం యూస్ చేయొచ్చు. షల్ వి స్టార్ట్? ఫస్ట్ నేను 3 కౌంట్ చేస్తాను. ముందుగా ఎల్బో, ఆర్మ్స్ ముందుకు పెట్టేసి లైక్ దిస్. 1 2 and 3. దిస్ ఈస్ ఫర్ డెల్టాయిడ్ మసిల్స్ గురించి. డంబుల్స్ తీసుకున్నారు కదండి. స్టార్ట్ దిస్ పొజిషన్. మెల్లిగా 1 2 3 వెరీ గుడ్. 4 5 ట్విస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. 6 7 దీన్ని 15 to 20 కౌంట్ చేసుకోవచ్చండి. 8 9 10 5 more counts. 5 4 3 last 2 more. 2 last 1 more. 1 రిలాక్స్. ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్ వచ్చేసి మనము యాంటీరియల్ డెల్టాయిడ్ గురించి చేస్తున్నామండి. 1 and 2. ఇది జాగ్రత్తగా మెల్లిగా చేయాలి. చల్లిస్తా. ముందుగా ఎల్బోస్ పైకి పెట్టేసేయండి, షోల్డర్స్ లెవెల్లో. ఇలా డంబుల్స్ టైట్ పట్టుకోండి అప్ టు ఓవర్ హెడ్. మెల్లిగా డ్రాప్ చేయండి. 1 2 3 4 5 6 7
Last 2 more. Last 1 more. And relax. ఇప్పుడు మనం నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ రైజర్స్ చేస్తున్నాం. ఫ్రంట్ రైజర్స్ వచ్చేసి మనం రిస్ట్ కొద్దిగా బెండ్ పెట్టేసి ఎల్బో అనేది లాక్ చేయకూడదు, స్ట్రేట్ ఉండాలి. అప్ టు మనము షోల్డర్ లెవెల్. దీన్ని మనం ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు అండ్ ఒకేసారి 2 చేతులతో చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్టర్నేట్ చేద్దాం. షల్ వి స్టార్ట్? 1 2 కిందికి వచ్చేటప్పుడు మెల్లిగా డ్రాప్ చేయాలి అండి. 3 4. బిగినర్స్ అయితే 10 కౌంట్స్తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా స్ట్రెంత్ ఉంటే మాత్రం 2 సెట్స్ చేసుకోండి, స్ట్రెంత్ లేకపోతే మాత్రం 1 సెట్ చేయండి. లాస్ట్ 3 కౌంట్స్. 3 2 లాస్ట్ 1 మోర్ 1 రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం హ్యామర్ కర్ల్ చేస్తున్నాము. దిస్ ఈస్ ఆల్సో బైసెప్స్ గురించి. బైసెప్స్ నేను 3 కౌంట్ చేస్తాను, దెన్ మీరు తర్వాత చేయండి. 1 ఇది వచ్చేసి మనకి ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బైసెప్ మసిల్ పైన పడుతుందండి. 2 and 3. స్టార్ట్. 5కి వచ్చిన తర్వాత మెల్లిగా డ్రాప్ చేయండి. ఒక 1 to 3 సెకండ్స్ హోల్డ్ చేసి మెల్లిగా డ్రాప్ చేయండి. 1 2 వెయిట్ పడుతుందా అండి? యాక్చువల్లీ ఏంటంటే మసిల్ అనేది బర్న్ అవ్వాలి. ఎప్పుడైతే బర్న్ అవుతుందో ఫ్యాట్ అనేది తొందరగా కరుగుతుంది. ఈ ఆర్మ్స్ మసిల్లో స్పెషల్లీ ఏంటంటే ఆ బర్నింగ్ అనేది లేకపోతే మీకు చేసింది వేస్ట్ అనమాట. లాస్ట్ 3 more counts. 3 2 మెల్లిగా చేయాలి. 4 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. ప్రశాంతి గారు ఎలా అనిపించింది మీకు? బాగా పెయిన్ వస్తున్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే మనం వెయిట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మసిల్ అనేది బర్నింగ్ అనేది ఆ సెన్సేషన్ వస్తేనే మన క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, తొందరగా టోన్ అవుతుంది. ఇది ఆర్మ్స్ అనేది మనం స్ట్రెంత్ చేస్తూ చేయాలి, అంటే ఓవర్ వెయిట్స్ అనేది ఎత్తకూడదు. ఓకే ఓకే. సో ఇంట్లో మనకి ఒకవేళ డంబుల్స్ లేని వాళ్ళు కూడా మనం బాటిల్స్ వాటర్ బాటిల్ యూస్ చేస్తూ చేయొచ్చు. ఇనిషియలీ 1/2 లీటర్ 1 లీటర్ అండ్ 2 లీటర్స్. మన స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది, మసిల్ స్ట్రెంత్ అనేది ఎలా ఉంది, దాని ప్రకారంగా వెళ్ళాలి. 10 కౌంట్స్ నుంచి మనం 25 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. 2 సెట్స్ చేయాలి అండి. ఇది వీక్లీ మనం వారానికి 2 రోజులు చేస్తే తొందరగా టోన్ అవుతుంది. దానికంటే ఎక్కువ చేస్తారనుకోండి మసిల్ అనేది డెడ్ అవుతుంది, యూజ్డ్ అయిపోతుంది. యూజ్డ్ అవ్వడం వల్ల రిజల్ట్ అనేది ఉండదు. చాలా మంది ఏంటంటే ఆర్మ్స్ రెగ్యులర్గా చేస్తుంటారు, రెగ్యులర్గా చేస్తే ఆర్మ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ తగ్గే ఛాన్సెస్ ఉండవు. మీరు జాగ్రత్తగా ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది ఓన్లీ ఆర్మ్స్ విషయంలోనేనా, మిగతా ఎక్సర్సైజ్ విషయంలో కూడా ఇంతే? ఎలాంటి వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశారనుకోండి, రెగ్యులర్గా చేస్తే మనకి మసిల్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుగురించి జెంట్స్ అనేది రెగ్యులర్గా చేస్తుంటారు. మసిల్ పెరగడానికి చేసే వర్కౌట్స్ వేరు, మసిల్ తగ్గడానికి చేసే వర్కౌట్స్ వేరు. ఈరోజు మనం మసిల్ తగ్గడానికి వర్కౌట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఈరోజు మాత్రం స్పెషల్లీ మన ఆర్మ్స్లో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా బర్న్. నేను కొన్ని వేరియేషన్ చూపించాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా దాని గురించి మనం ఇంకా కొన్ని తెలుసుకుంటాం. ఇంకా ఉన్నాయి అయితే చాలా వర్కౌట్స్ ఉంటాయి, బట్ మనకున్న 10 minutes టైంలో మనం కొన్ని వేరియేషన్స్ చేస్తాం. సో ఇది చేయడం వల్ల కూడా మనకి ఈజీగా ఫ్యాట్ బర్న్. ఇది వచ్చేసి మనం వీక్లీ దీన్ని 2 times యూజ్ చేయొచ్చు. ఓకే. సేమ్ వేరియేషన్. మన ఆర్మ్స్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని బర్న్ చేసుకోవడానికి దానికి కావాల్సిన చక్కటి ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ మనకి నేర్పించారు బాబీ గారు. సో చూడ్డానికి సింపుల్గానే ఉన్నాయి, చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. బట్ అలా పెయిన్ వస్తేనే మనం గెయిన్ చేయగలుగుతాం ఏదైనా. కాబట్టి తప్పకుండా ఇవి ట్రై చేయండి, మంచి రిజల్ట్ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ధన్యవాదాలు. నవనాగరిక సమాజం అని మనం చెప్పుకుంటున్న ఈ దేశంలో స్త్రీలపై హింస సబబే అనే భావన వీళ్ళూనుకొని ఉంది. దానిని సమూలంగా పెకిలించటం ఎవ్వరి వల్ల కావడం లేదు. సర్వేలో పాల్గొన్న పురుషుల్లో
93% పైగా భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలని చెప్పారు. 77% మంది భార్య మాట వినకపోతే భర్తకు కొట్టే అధికారం ఉందని అభిప్రాయపడ్డారు. 60% మంది పురుషులైతే ఏకంగా భార్యను కొట్టామని అంగీకరించారు. పైగా తాము చేసిన పని సరైనదని సమర్థించుకున్నారట. ఇది మన దేశంలోని కుటుంబ వ్యవస్థలో భార్యపై జరుగుతున్న హింసకు నిదర్శనం. మహిళలుగా బయట తలెత్తుకుని జీవించే వాళ్ళు, అధికారికంగా గొప్ప గొప్ప హోదాల్లో ఉన్నవాళ్లు సైతం గృహహింస నుంచి తప్పించుకోలేకపోతున్నారట. భర్త మాట జవదాటలేక తమలో తాము కుమిలిపోతున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనం ఎప్పుడైనా సరే కూల్ డ్రింక్ తాగి క్యాప్ని దాచిపెట్టామా? లేదు కదా, ఎందుకంటే అది క్రాప్ మెటీరియల్ అని మనకి తెలుసు. అయితే మన ఎక్స్పర్ట్ స్నేహలత గారు మాత్రం ఆ క్రాప్ మెటీరియల్ తోటే అందమైన వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన వస్తువులు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్నేహలత గారు. నమస్తే అపర్ణ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను స్నేహ గారు. సో మరి క్రాప్ మెటీరియల్ కూల్ డ్రింక్ క్యాప్స్ తో వాల్ హ్యాంగింగ్ అన్నారు కదా? అవును, అందరూ కూడా డ్రింక్స్ తాగేసి కప్స్ వేస్ట్ గా పడేస్తుంటారు కదా. అవును, దాన్ని యూజ్ చేయాలనే ఆలోచనతో నేను వాల్ హ్యాంగింగ్ చేసి తీసుకొచ్చాను. చూద్దాం అది. తప్పకుండా చాలా మంచి ఆలోచన అసలు ఇది. ముందుగా మనకి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. కూల్ డ్రింక్ క్యాప్స్, గ్లూ, సిజర్, మిర్రర్, మేకులు అండ్ ఊల్. సో జనరల్ గా మన ఇంట్లో క్యాజువల్ గా ఉండే వస్తువులు ఇవన్నీ. అవును, అన్ని కూడా ఉండేవి, లేనిది తెచ్చుకోవాల్సినంటే ఏం లేదు. అవును, మరి ఉంటాయి. అవునవును. సో మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? చూద్దాం అపర్ణ. డ్రింక్ క్యాప్ ఇలా ఉంటుంది కదా అపర్ణ. అవును, దీన్ని మనం ఇలా హోల్ చేసుకోవాలి. ఓకే, దాని మధ్యలో హోల్ చేసుకోవాలి. అవును, హోల్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆల్రెడీ హోల్ చేసి తీసుకొచ్చాను. ఊల్ తీసుకుందాం. ఫస్ట్ అపర్ణ ఈ హోల్లోకి ఇది ఇలా పెట్టాలి. ఓకే, పెట్టి దీనికి రివర్స్లోనే ఒక నాట్ వేసేయాలి. ఓకే, ఇది ఎంత టైట్గా అల్లుకుంటే అంత బాగుంటుంది అపర్ణ. దగ్గర దగ్గరగా ఉంటే బాగుంటుంది. అంటే చూసే వాళ్ళకి తెలియకూడదు కదా మనం దేంతో చేసామా అన్నది. రైట్. ఇలా ఇలా పెట్టేస్తే దీంట్లోకి ఇలా వచ్చేస్తుంది. సో కొంచెం పెద్ద హోల్ తీసుకోవాలి ఫస్ట్. ఇలా ఆ హోల్లోంచి అంతా కూడా టోటల్ అంతా కూడా కవర్ చేయాలి. ఓకే, సో ఆ క్యాప్ మొత్తాన్ని మనం వూల్తో నాట్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. అవును, జనరల్ గా మీరు అయితే బ్లాక్ తీసుకున్నారు, అంటే మన వాల్ కలర్ ని బట్టి కూడా మనం వూల్ కలర్ చూసుకోవచ్చు. లైట్ కలర్స్ ఉంటే డార్క్ కలర్స్, డార్క్ ఉంటే లైట్. అయినా ఇది ఏదైనా పరే సపోజ్ వాల్ చేంజ్ అయినా కూడా వాల్ కలర్ మనం చేసేసుకోవచ్చు. అవును, ఇట్స్ ఈజీ. ఈజీ. ఇలా అంతా కూడా ఫిల్ చేసుకోవాలి అపర్ణ. ఓకే, సో క్యాప్ మొత్తం కనిపించకుండా కవర్ చేసేయాలి. అది ఏంటనేది కూడా తెలియకూడదు. మనం వూల్ తోనే కాకుండా ఇంకా వేరే వేరే అంటే షైనింగ్ థ్రెడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. థ్రెడ్ అయితే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది, చాలా థ్రెడ్ కూడా పడుతుంది. సో అంటే దగ్గరగా తీసుకొని చేసుకోవాలి. తీసుకోవాలి. దూరంగా అయితే కనుక వీళ్ళు డ్రింక్ కప్స్ తో చేశారని తెలుస్తుంది కదా. అవునవును, తెలియకూడదు. మనం వాళ్ళకి అడిగిన తర్వాత చెప్పాలి, అరే అవునా ఇది డ్రింక్ కప్ అని అనుకోవాలి. అరే ఎప్పుడు మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. అవును, ఇలాంటి చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా చేసేస్తారు, వాళ్ళకి కూడా క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇంకేమైనా చేస్తుంటారా మీరు క్రాప్ మెటీరియల్ తో? చాలా చేస్తూ ఉంటారా? ఉంటాను. చూడండి చేయండి ప్రోగ్రామ్ ద్వారా కూడా నేను చేశాను. ఓకే, సో మరి స్నేహ గారు మా సక్లకు కూడా చెప్పండి ఎలాంటివి పారేయకుండా ఇంట్లో దాచిపెట్టుకోవాలో. యూజ్ చేసుకుంటే చాలా ఉంటుంది. ఒకసారి చూడండి చేయండిలో ధర్మాకోల్ షీట్తో ఒకటి చూపించారు. తను తాజ్ మహల్ చూపిస్తే నేను ఒక గుడి టెంపుల్ టైప్ లోని రెడీ చేశాను. ఓకే, సో షో పీస్ చేశారు మీరు? షో పీస్ చేశాను. అంటే ఉన్నదాన్ని చూసిన దానికన్నా కూడా ఇంకా క్రియేటివిటీగా చేయాలి. ఏదైనా సరే నాకు క్రియేటివిటీ అంటే ఇష్టం అన్నమాట. చాలా. సో అలా క్రియేటివ్ గా కొత్త చేసి ఇంట్లో డెకరేట్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ తయారు చేసి తీసుకొచ్చాను అపర్ణ, అది చూద్దామా ఇప్పుడు? తప్పకుండా స్నేహ గారు. దీని మీద ఏం లేదు అపర్ణ, అంటే గమ్మ ఆల్రెడీ టైం పడుతుందని ఆల్రెడీ మిర్రర్ అతికించి తీసుకొచ్చాను. మిర్రర్స్ ఓకే, సో గ్లూ పెట్టేసి మిర్రర్ ఇలా పెట్టేస్తే అంతే అయిపోయింది. అవును, వూల్ కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. అంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా అనేసి ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా రివర్స్ చేయాలి. ఓకే, రివర్స్ చేసి దీనికి దీనికినా
ముడి వేయాలి అపర్ణ. ఓకే, సో మనం ఆల్రెడీ ఫిల్ చేసుకోవడం వల్ల క్యాప్ మొత్తం ఫిల్ అయిపోయింది woolతో. ఇలా రావాలన్నమాట. అసలు మీకు తెలియట్లే కదా, ఇప్పుడు డ్రింక్ కప్ తో చేసాము అని చెప్తేనే గానీ తెలియదు. అవును, అలా రావాలి. ఇలా మనం ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకుంటూ రావాలి. సో woolతోనే జాయిన్ చేసుకోవాలి. ఊలుతోనే. ఇదిగో అపర్ణ ఇలాగా జాయిన్ చేసాం కదా, ఆల్రెడీ చేసింది తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే స్నేహ గారు. ఇదిగో అపర్ణ ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. చాలా మన బాగుంది. ఇష్టం అనమాట. ఇంకా పెద్దగా కావాలనుకుంటే కనుక పెద్దగా 1 by 1 జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మన సైజు ఇష్టం. ఓకే, అండ్ ఇక్కడ థ్రెడ్ తగిలించేస్తే మనం మేక్ హ్యాంగ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అవును. ఇంకా మనకు కావాలి అంటే కనుక హ్యాంగింగ్స్ తగిలించుకొని దానికి మళ్ళీ బెల్స్ పెట్టుకోవడం మన ఇంట్రెస్ట్, క్రియేటివిటీ ఇంకా చేసుకోవాలి అంటే కనుక. సో చూస్తుంటే నిజంగానే మీరు ముందు చెప్పినట్టు ఇది మనం కూల్ డ్రింక్ క్యాప్స్ తో చేసినట్టయితే అస్సలు తెలియట్లేదు. తెలియదు అంటే ఫుల్ అలా కవర్ చేస్తేనే బాగుంటది, హాఫ్ ఆఫ్ కాకుండా ఫుల్ కవర్ చేయాలి. చాలా బాగుందండి స్నేహలత గారు. సో సింపుల్, ఒక వూలు కూల్ డ్రింక్ క్యాప్స్ మిర్రర్స్ ఉంటే చాలు మనకి. సో కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా వెనక నుంచి ఒకటి అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వూల్ ని అటాచ్ చేస్తే సరిపోతుంది. వావ్, సో ఇంత మంచి క్రాప్ మెటీరియల్ తో ఒక మంచి కాకుండా అన్ని ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తో అది కూడా. అవును. సో మళ్ళీ బయటకు వెళ్ళి వెతుక్కునే పని లేదు. ఊల్ ఉంటది, క్యాప్స్ ఆల్రెడీ డ్రింక్ తాగుతాం కాబట్టి క్యాప్స్ కూడా ఉంటాయి. అవును, చాలా బాగుంది స్నేహలత గారు. క్రాప్ మెటీరియల్ తో ఒక మంచి షో పీస్ ఎలా తయారు చేసుకోవాలో మా సకులందరికీ చూపించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు అపర్ణ. చూసారు కదా సకులు, వేస్ట్ మెటీరియల్ తో ఎంత అందమైన వాల్ హ్యాంగింగ్ తయారు చేయొచ్చు. ఇది మరి ఇవాల్టి మన చూడండి చేయండి. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.